బుచ్చిరెడ్డిపాలెంలో చికెన్ వ్యర్థాలు భారీగా చేపల గుంటలో వేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇవంతా వ్యాపారకు చెందిన ఓ టీడీపీ నేత కనుసనల్లోని ఈ చికెన్ వేస్ట్లు చేపల గుంటకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కొంతమందిని ముందు పెట్టిన ఈ బడా నేత చికెన్ వ్యర్థాల మాఫియాకి అండగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సీరియస్ గా పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే గురువారం కూడా ఓ చికెన్ వ్యర్థాలకు చెందిన 407 వాహనం బుచ్చిరెడ్డిపాలెంలో ఓ రోడ్డులో ఇరుక్కుంది. సాల్మనపురం సమీపంలో ఈ గుంటలో ఇరుక్కుంది. దీంతో స్థానికులు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ చికెన్ వ్యర్థాల వ్యవహారం వెనక ఓ టీడీపీ నేత ఉన్నట్టు తెలుస్తుంది. ఆ టీడీపీ నేతకు సపోర్ట్ గా కొందరు ఫిషరీస్ అధికారులు ఉన్నారు. ఈ ఫిషరీస్ అధికారులు నెల మామూళ్ళు మరిగి చికెన్ వ్యర్థాల వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిషరీస్ అధికారులు చేపల గుంట్ల యజమానుల నుంచి నెల మామూళ్ళు తీసుకోవడం, చికెన్ వ్యర్థాల వారి నుంచి వాహనాలు గుర్తించి వాటి దగ్గర మామూళ్ళు తీసుకోవడం వల్లే ఈ చికెన్ వ్యర్థాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని. అయితే మొత్తం మీద కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయాలి. అయితే స్థానిక నేతలు ఇక్కడ మోకాళ్ళు అడ్డుతున్నట్టు తెలుస్తుంది. వీరి మోకాళ్లను తప్పించాల్సిన అవసరం ఉంది. వీరు టీడీపీకే చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. చికెన్ వ్యర్థాలకు సపోర్ట్ చేస్తున్న ఈ నేత బండారాన్ని త్వరలోనే బయట పెట్టనుంది ఛానల్ 9. మనకి చికెన్ వేస్ట్ అనేది ఇక్కడ ఆక్వా రైతులకి చికెన్ వేస్ట్ అనేది చాలా రోజు విపరీతంగా జరుగుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని చాలా వరకు అరికట్టగలిగాము. నాకు ఇక్కడ స్టాప్ ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, మన ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనకి ఈ చికెన్ వేస్ట్ దృష్టి మీద అని వెళ్ళిన తర్వాత మేడం గారు దాని మీద పరిశీలించి ఈ చికెన్ వేస్ట్ అయ్యి నిలుపుదల చేయడానికి చాలా కృషి చేసి చాలా వరకు అరికట్టింది. ఇప్పుడు ఈ నవంబర్ 4 వరకు పూర్తిగా మన అక్కడి నుంచి మన చికెన్ వేస్ట్ అనేది ఎక్కడ రానివ్వకుండా కనిపించకుండా ఉండాలని ఉద్దేశం మీద కూడా మేడం గారు ప్రెస్ మీటింగ్ కూడా పెట్టారు. దాని మీద ఇప్పుడు చికెన్ వేస్ట్ అనేది ఆగమన్నా చికెన్ వేస్ట్ అనేది ఈరోజు అనేది మళ్ళీ బయటపడింది. ఇప్పుడు ఇక్కడ మేము వచ్చున్నాము. దీని మీద ఇవి పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ దాని మీద కేసు కట్టడం ఇవన్నీ జరుగుతుంది అందరి సమక్షంలో. చికెన్ కనిపించకుండా చేయాలని మా ప్రభుత్వం దృష్టి అంతా. అందువల్ల మనం ఎక్కడ కనిపించినా వాటి మీదట నిర్ణయం ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి దాని మీదట డిపార్ట్మెంట్ కానీ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు మా అటువంటి మాటలు ఉపయోగిస్తాము. మేము మా పని మేము చేస్తున్నాము, మీ పని మీరు చేస్తున్నారు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు చేస్తే ఈ విధంగా ఎందుకు వస్తాయి సార్? టోల్ గేట్ దగ్గర నుంచి వస్తున్నాయి బళ్ళు. ఇది ఇక్కడ టోల్ గేట్ ఇక్కడ ఉండేది. ఎన్ని టోల్ గేట్లు ఉంది అది రావాలంటే అది అన్ని దాటి వస్తున్నాయి చెప్తున్నాం. మరి అదన్నీ దాటి ఎందుకు రావాల్సి ఉంది? అంత అవసరం ఉంది.